హాయ్ ఫ్రెండ్స్, మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కీప్యాడ్ మొబైల్స్లో ఇప్పటికీ కూడా 240 పిక్సెల్ రిజల్యూషన్ ఉంటుంది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా సరే ఇప్పటికీ కూడా 240 పిక్సెల్ రిజల్యూషన్ ఉండడానికి కారణం ఏంటి? ఏ 720 1080 పిక్సెల్ పెట్టచ్చు కదా. అదే విధంగా చూసుకుంటే ఐఫోన్ 5s కానీ 6s కానీ తీసుకుంటే అదే టైంలో ఆండ్రాయిడ్ మొబైల్స్లో వచ్చేసి 1080 పిక్సెల్ రిజల్యూషన్ ఉండేది. కానీ ఐఫోన్ 5sలో 6sలో అంతా ఉండేది కాదు. ఆండ్రాయిడ్ మొబైల్స్లోనే 1080 పిక్సెల్ ఉన్నప్పుడు ఐఫోన్లో ఎందుకు ఉండకూడదు? 1080 పిక్సెల్ రిజల్యూషన్ లేకపోయినా సరే ఎందుకని అవి ఆండ్రాయిడ్ ఫోన్స్ కంటే కూడా ఎక్కువ క్లారిటీగా ఉండేటి? అసలు రిజల్యూషన్ అంటే ఏంటి? రిజల్యూషన్ అంటే డిస్ప్లే సైజా లేదంటే దానిలో పట్టే పిక్సెల్సా? ఎందుకని మరి ఇమేజ్లో రెజల్యూషన్ పెరిగినా కొద్దీ దాని సైజు పెరుగుతుంది? డిస్ప్లేలో ఉండేది పీపీఐ అయితే మరి ఇమేజ్లో ఉండేది ఏంటి? డిపిఐయా? అసలు డిపిఐ అంటే ఏంటి? అంటే రెజల్యూషన్ అంటే సైజేనా, పిక్సెల్స్ కదా? మరి పిక్సెల్స్ అంటే ఏంటి? సో ఇటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ కీప్యాడ్ మొబైల్స్తో స్టార్ట్ చేద్దాం. కీప్యాడ్ మొబైల్స్లో 2.2 నుంచి 2.4 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది కదా. ఈ స్క్రీన్ సైజులో మనం 1080 పిక్సెల్ రిజల్యూషన్ కూడా పట్టించవచ్చు. పట్టిస్తే ఏమవుతుందంటే దాన్ని పీపీఐ అంటే పిక్సెల్ పర్ ఇంచ్ అనేది పెరుగుతుంది అనమాట. సో పీపీఐ పెరగడం వల్ల ఏమైందంటే మన కళ్ళు దాన్ని డిఫరెన్షియేట్ చేయలేవు. అంటే మన కళ్ళకి కొంత లిమిటేషన్స్ ఉన్నాయి అనమాట. 300 పీపీఐ వరకు అయితే ఓకే, కొంచెం అటు ఇటు అయినా ఓకే. అందుకే ఐఫోన్స్లో 300 నుంచి 320 330 పీపీఐ ఈ మధ్యలో ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం కీప్యాడ్ మొబైల్ యొక్క డిస్ప్లే రెజల్యూషన్ 1080 పిక్సెల్ రిజల్యూషన్ తీసుకెళ్తే దానిలో పట్టే పీపీఐ అంటే పిక్సెల్ పర్ ఇంచ్ అనేది 800 దాటుతుంది. సో ఇప్పుడు 800 దాటితే మన కళ్ళు దాన్ని డిఫరెన్షియేట్ చేయలేవు. సో మనం రెజల్యూషన్ పెంచినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. అందువల్ల 240 పిక్సెల్ కానీ 360 పిక్సెల్ కానీ దానికి బెస్ట్ సూట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఐఫోన్స్ తీసుకుంటే ఐఫోన్ 5s అయినా 6s అయినా 7 వరకు కూడా తీసుకున్నా సరే ఫుల్ హెచ్డీ డిస్ప్లే లేవు. అయినా కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్తో పోలిస్తే అంతకంటే ఎక్కువ క్లారిటీ ఉన్నాయి. ఎందుకంటే అదే డిస్ప్లే సైజులో 326 పీపీఐ వచ్చేంత రేంజ్ వరకు డిస్ప్లే సైజ్ని వాళ్ళు తీసుకొచ్చారనమాట. అంటే ఇప్పుడు అందులో 1080 పిక్సెల్ రిజల్యూషన్ తీసుకొచ్చామనుకోండి, అప్పుడు దాని పీపీఐ అనేది 500 దాటుతుంది. సో అప్పుడు మన కళ్ళు దాన్ని డిఫరెన్షియేట్ చేయలేవు. అందుకని 326 పీపీఐ వచ్చే వరకు మాత్రమే వాళ్ళు సెట్ చేశారనమాట. అది కాకుండా అవి రెటినా ఐపీఎస్ డిస్ప్లేలు అనమాట. సో వాళ్ళు హై క్లారిటీ డిస్ప్లేలు యూజ్ చేయడం వల్ల మనకు ఆ డిస్ప్లేలు చాలా క్లారిటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. చిన్న సైజు డిస్ప్లేలో రెజల్యూషన్ పెంచినప్పుడు దానిలో పీపీఐ కూడా పెరుగుతుంది. సో 300 దాటిన పీపీఐ అనేది మనకు పెద్దగా యూజ్ ఉండదు అనమాట. అదే విధంగా 19 ఇంచ్ మానిటర్ డిస్ప్లేని కూడా తీసుకుందాం. సో అదే సైజులో 300 dpi తీసుకుంటే 4K రిజల్యూషన్ కూడా దానిలో పట్టించవచ్చు. కానీ 1080 పిక్సెల్ రిజల్యూషన్ వచ్చేసి మోస్ట్లీ 22 ఇంచెస్ కానీ 24 ఇంచెస్ కానీ ఆర్ అబౌవ్ 24 ఇంచెస్ డిస్ప్లేలో మాత్రమే 1080 పిక్సెల్ రిజల్యూషన్ తీసుకొని వచ్చారు. కానీ యాక్చువల్గా చూసుకుంటే దానిలో 4K రిజల్యూషన్ దాకా కూడా పడుతుంది అనమాట. ఎందుకని 24 ఇంచెస్ కానీ 27 ఇంచెస్ కానీ డిస్ప్లేలు తీసుకొచ్చారంటే 24 ఇంచెస్ను దాటితే ప్రీమియర్ ప్రో కానీ అదర్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కానీ యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. అంటే దానిలో టైమ్ లైన్ ప్యానెల్లో ట్రాక్స్ ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా ప్రాజెక్ట్ ప్యానెల్లో డిస్ప్లే కూడా పెద్దగా కనబడుతుంది. అందుకని మోస్ట్లీ 24 ఇంచెస్ డిస్ప్లేలో వీడియో ఎడిటింగ్ అనేది చేస్తారు. నా దగ్గర ప్రస్తుతం ఉన్న డిస్ప్లే ఏంటంటే 18.5 ఇంచెస్ డిస్ప్లే, అంటే 1366x768 రిజల్యూషన్ డిస్ప్లే అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.